పోతున్నది थोड़ा बाजू काटो तुम लोग इधर निकला इधर హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట్ మన బూమ్రాజ్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన. నేను ఇక్కడ ఒక స్నేక్ చూసిండు అన్న, పురుషోత్తం అన్న ఎప్పుడు చూసినావే? ఇప్పుడే 10 నిమిషాలు. ఎట్లా చెప్పు ఒకసారి. బండి పార్కింగ్ చేస్తున్నావు. ఇది మన అన్నది గ్లామర్, అటు పెట్టిండు గ్లామర్. ఓకే, ఎన్నుకుంది గ్లామర్ అక్కడ. డౌట్ వచ్చి ఇది 15 days కిందనే అక్కడ బయట చూసినావా? అది సేమ్ టు సేమ్ ఇక్కడికి వచ్చింది కదా అన్న. నాకు ఇందాక ఫోన్ చేసిండు, కెమెరామెన్ అయితే రాలేదు ఇంకా. సో నేను తొందరగా వచ్చేసిన ఇక్కడ స్నేక్ రెస్క్యూ చేయడానికి. సో గాయస్ చూస్తున్నారా, చెట్లల్లో ఇట్లా పడుకొని చూడండి, ఇట్లా పోతున్నది. ఇట్లా ఇప్పుడు ఇలా ఉంటే నీకు కనబడుతుంది, నాకు కనబడుతుంది. తెల్లారి ఈ చెట్టు ఉంది కదా ఇక్కడ, దీంట్లో పడుకున్నది పాము. ఇది అవునా? మామూలుగా నార్మల్గా చూడు ఏమి ఉండదు. సో మీరు మార్నింగ్ ఏం చేస్తారు, చెట్లకు నీళ్ళు పట్టడము, ఏదో వంకాయలు అయితే తెంపడము అటువంటి చేస్తుంటారు. ఇక్కడ పాము చూడు లోపల పడుకున్నది. అవునా? అది లోపల ఉన్నది, కనిపించదు. మీరు ఇట్లా చేతి పెట్టిరనుకో, చేతి పెడితే 0.3 సెకండ్లో బయట చేస్తుంది. 3-3.5 ఫీట్లు జంప్ చేసి కరుస్తుంది. బాగా పవర్ఫుల్ అయిన పాము ఇది. నేను ఆల్రెడీ దీన్ని. సో గైస్ కెమెరామ్యాన్ గారు అయితే వచ్చేసారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా రసల్ స్వైపర్ పురుషోత్తం అన్న, సైలెంట్ పురుషోత్తం అన్న. ఇక్కడ చూడు రసల్ స్వైపర్ खरीब चंदन गुड़ा है दोस्तों. कभी भी कुछ भी कर सकता है, सेफ में रहना चाहिए. सेफ्टी ग्लव्स వేసుకుంటా. సో రసల్ స్వైపర్ స్నేక్ ని రెస్క్యూ చేసేటప్పుడు జాగ్రత్త. మీ స్వాగతం. డబల్ అండి, నేను కూడా 100 ఉంటుంది. షూస్ అయితే వేసుకోలేదు, అది ఎమర్జెన్సీ. అది కాదు, పెద్ద షూస్ ఉంటాయి కానీ ఇప్పుడు షాప్కి వెళ్ళాలి. వేసుకున్నా కదా. కెమెరా కుక్కర్ ఏ విధంగా విజిలిస్తుందో ఆ విధంగా విజిలిస్తుంది. సో ముందే थोड़ा बाजू काटो तुम लोग इधर निकला इधर निकला इधर हटो बोल के बोला तुम्हारे को मैं, इसलिए हरी बात तो डाल देता नहीं. सांप डेंजर सांप है, तुमको पहले मैं अलर्ट कर दिया, तुम लोग देखे. धक बोल रहा फोटो के पसीना छोड़ गया. कितना स्पीड निकल गया देख बाहर ने. तो इसलिए क्या है, संभल के रहना. मैयत हो जाती है. खरीबो कैमरे में सब खरीबो. थोड़ा इसको जो हेड की तरह देखो, इधर अटक गटक गाछ अटक खरीबो कैमरा में सब खरीबो.
బయట 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 కర్లేనా బయట కూడా ఇది ఇది ఏం పెంచాను రక్త పింజ అసలు వైఫర్ చాలా పక్కలది ఫస్ట్ ఏమన్నా కొండ చిల్వ. సో ఇది కొండ చిల్వ కాదు. సో చాలామంది అంటుంటారు కొండ చిల్వ పాము కాదు. చాలా వీడియోస్లో కూడా చెప్పినది రసల్స్ వైపర్. దీని యొక్క కూరలు చూడండి. చూసిరా पहले पैरंग मारा लगे सो देख के मुद्रे जरूर छाले हैं నేనేమంటున్నా, ఈ పాము 2000 రూపాయలు ఇచ్చినా ఎవరు పట్టరు. ప్రాణం ఇంపార్టెంట్. డబ్బులు పోతే డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే ప్రాణం రాదు. ఏ టైంలో ఏం చేస్తే తెలియదు. చూసిరు కదా మీరు ఇందాక మనం పట్టేటప్పుడు ఇట్లా బయటికి వచ్చేసింది. ఆ టైంలో వచ్చేసి మనకు కాలుకి వేసింది అనుకో, స్పాట్ డెడ్ అవుతాడు. ఇంత ప్రమాదకరమైన పాము ఇదిగో. కూరలు చూడ మంచిది. ఓకే, చూసారు కనిపిస్తున్నాయి కూరలు. చిన్న సైలెంట్. కట్టద్దన్న కట్టడానికి ఏమన్నా అయ్యారు సుత్తి రక్త పింజర డేంజర్ మా ఇంటి దగ్గర పాము వెళ్ళింది. మేము మొన్న ఫోన్ చేశాము. మొన్న వచ్చి ఇది రక్త పింజరని ఐడెంటిఫై చేసిండు. ఇది చాలా డేంజర్ అట. దీంతో పిల్లలు కూడా ఆడుకోవాలి. పిల్లలు కూడా కొద్దిగా జాగ్రత్త ఉండాలి. నేను భూమరాజు గౌడ్ నా పేరు. ఈ సాయి కాలేజ్ పక్కన ఉంటుంది మా ఇల్లు. మేము మొన్న వచ్చి ఇప్పుడు అందుబాటులో మాకు ఫోన్ చేయగానే వచ్చి మాకు సర్వ్ చేస్తారు. ఎప్పుడన్నా ఏదైనా ఇబ్బంది ఉంటే
ఇప్పటికి 2 సార్లు మాకు మున్న సేవ చేసింది. థ్యాంక్ యూ అన్న. ఎప్పుడు మాకు మున్నాబాయి మాకు చాలా అందుబాటులో నా మిత్రుడు. అందరికీ అవైలబుల్ ఉంటా. అన్న ఏం పామని అన్నాడు, కొండ చిలువ కావచ్చు సంథింగ్, లేకపోతే రసల్ పేపర్ కావచ్చు అని అనుకుని పోయి గంట లోపల వచ్చేసి చూసి అన్న ఇది కొండ చిలువ కాదు రసల్ పేపర్ అన్నాడు, డేంజర్ అని. ఆయన వచ్చేటప్పుడు గ్లోవ్స్ తెచ్చుకొని తర్వాత అన్ని తీసుకొచ్చి ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్. సో గైస్ చూసారు కదా ఈ పాము అయితే కూరలు ఎంత బాగా డేంజర్ ఉన్నాయో. సో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇది వర్షాకాలం కదా, వర్షాకాలంలో మన ఇళ్ళల్లో ఇలాంటి స్నేక్స్ రావడం కామనే. సో పక్కకే చెరువు కూడా ఉంది. సో చెరువు పక్కన సాధారణంగా ఈ యానిమల్స్ ఉంటూనే ఉంటాయి. సో దీన్ని అయితే మనం రెస్క్యూ చేసినాం కదా, తీసుకెళ్ళి దీని ఒక హ్యాబిటేట్ ఏరియా అంటే దూరం తీసుకెళ్ళి దీన్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు దూరం దాకా ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్. రక్తం వల్ల ఆఫీస్ 7 నేచర్, 7 స్నేక్, 7 అనిమల్స్, సదా మీ సేవలో మున్నా స్నేక్ రెస్క్యూ.